ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా గురువు మిథున రాశిలో వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేయటం, కుజుడు మకరంలో ఉచ్చస్థానంలో ఉండటం, రవి బుధ శుక్రగ్రహాలు ఫిబ్రవరిలో ప్రథమ భాగంలో మకర రాశిలో సంచారం చేయటం, ద్వితీయంలో రవి బుధ శుక్రగ్రహాలు కుంభరాశిలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి మాసంలో చాతుర్గ్రహ కూటములు, త్రిగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు ఏర్పడే అవకాశం అనేది ఫిబ్రవరి మాసంలో ఉంది. అంటే 4 గ్రహాల యొక్క కలయిక, 3 గ్రహాల యొక్క కలయిక, 2 గ్రహాల యొక్క కలయిక, అలానే పంచగ్రహాల యొక్క కలయిక కూడా ఈ నెలలో ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటం వల్ల, చాతుర్గ్రహ కూటం వల్ల, మరి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏ విధంగా జరగబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అలానే బర్త్ చార్ట్ సంబంధించిన విషయాలనేవి కావు. ఇవి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ ఉంటుంది. చాలామంది కూడా ఇదే ఫలితాలు జరుగుతున్నాయి. మరి ప్రతి నెలలో కూడా మనం కొన్ని సూచనలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కోర్టు సమస్యలు కానీ, లావాదేవీల విషయంలో కూడా కొంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదే గోచారం అంటారు. అంటే ఎంత కృషి చేసినా కూడా కొంత అదృష్టం అనేది కలిసి రావాలి. కాబట్టి ఆ అదృష్టం అనేది వితిన్ సెకండ్లో ఉండేదే గోచారం. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి, ఆ చెట్టుకి కొన్ని కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఈ ఆకులు సహజంగా పదే చెబుతున్నాను, రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో నిలబడిపోతాయి, ఎండాకాలం సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అదే గోచారం అంటారు. ఈ చెట్టుకున్న వేళ్ళు కింద భాగం ఏంటి అంటే మనకి బర్త్ చార్ట్ అని అర్థం, అంటే జన్మ జాతకం అని అర్థం. జీవితంలో ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ రెండూ తెలుసుకుంటేనే జీవితంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనం ఎంతకాలం బతకలేం. ఒక మనిషి కూడా 50-55 ఏళ్ల కల్లా మన ఉద్యోగము సెటిల్మెంట్ అనేది కావాలి. పెళ్ళి తొందరగా చేసుకోవాలి, సెటిల్మెంట్ కాగానే సంతానం కూడా తొందరగా ఉండాలి, సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగించాలి. ఎప్పుడో మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఎప్పుడో ఇంకా మనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయని చాలామంది కూడా లేట్ చేస్తున్నారు. జీవితం అనేది ఇప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అనవసరంగా బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెంచుకోకుండా ఏదో 35 ఏళ్లకి సంతానం కలుగుతుంది, మనం రెమెడీస్ ఎందుకు చేయటం, ప్లస్ డాక్టర్స్ దగ్గర ఎందుకు చూపించుకోవటం, కొంతమంది 40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకపోవటం, ఆ తర్వాత మనిషి 50 ఏళ్ల కంటే కూడా వర్క్ చేసే స్థితిలో లేరు. పాతకాలం మనుషులు వేరు, పాత మనుషులు వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా, తొందరగా, ఆలస్యం అమృతం విషయంలాగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. తొందరగా మనం స్థిరపడిపోవాలి, తొందరగా డెవలప్మెంట్ చెందాలి, తొందరగా సంతానం కలగాలి. ఆరోగ్యపరంగా ఎక్కువ కాలం మనిషి బతికేది లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా సూచనలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పగా అనుసరించండి, జీవితాన్ని సార్థకత చేసుకోండి. జీవితంలో అన్ని మంచి విషయాలు మనకు కలగాలని మనం ఆశించాలి ఖచ్చితంగా. అయితే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ముందుగా తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా తులారాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే చతుర్థ స్థానంలో కుజుడు, అలానే చతుర్థ స్థానంలో చాతుర్గ్రహ కూటమి, ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి, అలానే ఆ చాతుర్గ్రహ కూటమి మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయటం, శని మీనరాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. అలానే లాభంలో కూడా కేతు ఉన్నాడు. అలానే మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం జరిగింది. అయితే అసలు నిజంగా ఫిబ్రవరి మాసంలో తులారాశి వాళ్ళకి ఎలా జరగబోతున్నాయి అంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య సంబంధాల విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ ఒడిదుడుకులు రాకుండా చూసుకోవాలి.
అలానే అబ్డామిన్ సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవాలి. హెచ్చుతగ్గులు, వ్యాపారంలో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలు, విద్యార్థులకు కొంత ఏకాగ్రత అనేది చాలా అవసరం. తోబుట్టువులతోటి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. మద్దతులు, సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా చతుర్థ పంచమాలలో చాతుర్గ్రహ కూటములు ఏర్పడటం, అలానే కుంభరాశిలో కూడా 4 గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా విశేషమైన సంపాదన పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి. అలానే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు, అలానే తండ్రి యొక్క మద్దతు బలంగా ఉండటం ఒకటి. ప్రేమ సంబంధ ఆప్యాయతలు బాగా పెరగటం, బహుళ వనరుల నుండి, రకరకాల వనరుల నుండి ప్రణాళికాబద్ధంగా ఆదాయం బాగా పెరగటం, ఖర్చులు తగ్గుతాయి, పెట్టుబడి లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు, విదేశాలకు ప్రయాణం చేయటం, అలానే గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా భగవంతుడి యొక్క ఆరాధన, శివుడి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సహజంగా మన జీవితంలో కొన్ని రహస్యాలు అనేవి తెలుసుకోవాలి. రహస్యాలంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. కొన్ని జాతకాల్లో భర్త చాటం ప్రకారం కాలయాపన చేస్తుంటారు. అనవసరంగా జీవితం ఏదో ఉందిలే, మనం 500 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటారు. 50 ఏళ్ళు 55 ఏళ్ల కల్లా సెటిల్మెంట్ అయ్యి ఇంక అయిపోయింది, పర్వాలేదు, మనం కూర్చున్నాము, మనం సంపాదించకపోయినా పర్వాలేదనే విషయాలు ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి జాతకం చూపించుకుని నాయకంటి గారు ఏం చేయాలని అంటే ఏం చెప్పలేరు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైతే శరీర భాగంలో ఒక జీవి ఏదైతే మనం పునరపి జననం పునరపి మరణం అన్నారు, ఒక జీవి నిర్జీవి అయ్యే వరకు ఉండకూడదు. ముందుగానే లైఫ్ అనేది సెటిల్మెంట్ కావాలి. ఫైనాన్షియల్ పరంగా కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, వాళ్ళ పిల్లల విషయంలో కానీ, అలానే ప్రమాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ రాకుండా ఇవన్నీ చూసుకోవాలి. మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉండాలని మనం ఆలోచన చేయాలి. తొందరగా వెల్ సెటిల్ కావాలి, తొందరగా మ్యారేజ్ కావాలి, సంతానం కలగాలి, ఫాస్ట్ మూవింగ్ గ్రోత్ అనేది ఉండాలి, ఇన్కమ్ గ్రోత్ ఉండాలి, తొందరగా ఇల్లు కొనుక్కోవాలి. ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే 50-55 దాటంగానే అందరికీ ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. కాబట్టి అంత వర్క్ చేయలేని స్థితి వస్తున్నారు. కాబట్టి తొందరగా సెటిల్ కావటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కూడా ముందుగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రోజుల్లో చేసినా కూడా పెద్ద ప్రయోజనాలు అనేవి ఉండవు. జాతకంలో ప్రతిదానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది. ఆ రెమెడీని మీరు చేసుకోవచ్చు. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుసరించండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్ర ప్రవర్లు పార్ట్ 1 పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, అలానే నవగ్రహాలన్నిటికీ కూడా స్తోత్ర పారాయణాలు, అలానే దశమహావిద్యార్థులకి స్తోత్ర పారాయణాలు, నవగ్రహాల యొక్క దోషాలు ఉంటే అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మీరు జాగ్రత్తగా అనుసరించండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. చాలామంది జ్యోతిష్యులు కూడా ఏదో మిమ్మల్ని పొగడటం, చెప్పటం, ఆ రోజు వరకు కన్సల్టింగ్ ఫీజు తీసుకోవటం, మీరు హ్యాపీగా ఫీల్ కావటం, అయ్యో గురువుగారు నెగిటివ్ చెప్పారు అని ఫీల్ కావద్దండి. నెగిటివ్ చెబితేనే దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, మన లైఫ్ను సేవ్ చేసుకోవటం ఎలా అంటే గురువుల్ని మాలాంటి వాళ్ళని నిజం చెప్పండి గురువు గారండి అని అడగాలి. అబద్ధం చెప్పేటట్టయితే ఎందుకు మీరు కన్సల్టింగ్ ఫీజు? మీ ఇంటి పక్కన వాడి చేతే మీరు పొగిడించుకోవచ్చు. అదొకటి గమనించండి. www.nayakanti.com చూడండి, www.nayakanti.in అనే వెబ్సైట్ చూడండి. మీకు అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తాను. మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తులకు కూడా ఫార్మసిటీ ప్రకారంగా కూడా మేము చెబుతాము. మీకు దానికి తగ్గ రెమెడీస్, నిజంగా శాశ్వతమైన లైఫ్ లాంగ్ రెమెడీస్ అనేవి కూడా మీరు తెలుసుకోవాలి. లైఫ్ లాంగ్ రెమెడీస్ తెలుసుకుంటేనే బాగుపడిపోతారు. ఎప్పుడో అంతా కాలం అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే కూడా మీరు వేస్ట్.
ఎందుకంటే 80 ఏళ్ళకి గురువుగారు నేనేం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలంటే దండగా జరుగుతుంది, అసలు అనవసరం నాకు ఫోన్ చేయటం. క్లియర్గా నిజాన్ని తెలుసుకునే వాళ్ళందరూ కూడా నా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ చూడండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డైరెక్ట్గా నా నెంబర్కి వస్తుంటుంది, నా నెంబర్కి మీరు మాట్లాడచ్చు, క్లారిటీ తెలుసుకోండి, మీ జీవితాన్ని చక్కగా మలుచుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి అనుగ్రహాన్ని కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.